మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? మంచి డైట్ తీసుకోవాలి. అంటే ఒక పర్సన్ హెల్తీగా ఉండాలంటే ప్రైమరీ నీడ్స్ 3 కావాలి సార్: ఎయిర్, ఫుడ్, వాటర్. మరి ఎయిర్ బెటర్గా తీసుకునే అవకాశం ఉందా సార్ ఏమన్నా? ఇప్పుడు టోటల్ పొల్యూటెడ్ ఎయిర్, మొత్తం పొల్యూషన్ అయింది. సో వాటర్, ఎసిడిక్ వాటర్ ఏదో అవుతున్నాం, మొత్తం వాటర్ కూడా కంటామినేట్ అయింది. ఫుడ్ సార్, ఒకప్పుడు హెల్తీ ఫుడ్ తినేది ఇప్పుడు పెస్టిసైడ్, కెమికల్స్ ఉన్న ఫుడ్ తింటున్నాం. సో మరి ఇవి తీసుకుంటేనే ఒక మనిషి హెల్తీగా ఉండగలుగుతాడు, హెల్తీ లివింగ్లో ఉండగలుగుతాడు. మరి ఇవి తీసుకోకుండా కూడా హెల్త్ వస్తుంది సార్. ఇవి తీసుకోకుండా కూడా హెల్త్ వచ్చే, ఫ్రీగా వచ్చే ఒక టిప్ నా దగ్గర ఉంది సార్. సో ఏంటి చెప్తా, ఆ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ. ఏంటిదంటే, ఈ ప్రపంచంలో చాలా మంది ఈ మధ్య కాలంలో రాత్రి పడుకుంటే లేవట్లేదు సార్, పర్మనెంట్గా లేవట్లేదు. ఏమవుతుంది సార్? హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సార్. హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. సో కానీ ఒక శాస్త్రవేత్తల బృందం కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న కొద్ది మంది వ్యక్తులకు హార్ట్ అటాక్ అస్సలే రాదట, రాలేదు కూడా ఇప్పటివరకు. ఎవరో చెప్తారా సార్? ఆల్రెడీ విన్న వాళ్ళు చెప్పకండి, కొత్త వాళ్ళు ఉంటే చెప్పండి. చెప్పండి సార్ ఎవరు? రైట్ సార్, వెరీ గుడ్ ఆన్సర్. ట్రాన్స్జెండర్ సార్, వాళ్ళని అట్లా అనొద్దట, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనాలి. సో వీళ్ళు ఎక్కడ కనబడతారు సార్? మనకు చౌరస్తాలలో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో కనబడతాయి. సో వాళ్ళపైన ఇప్పటి వరకు చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఇప్పటి వరకు హార్ట్ అటాక్ రాలేదట. ఎందుకు రాలేదు సార్? రైట్, వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు కొన్ని వేల సార్లు ఏం చేస్తారు సార్? క్లాస్ కొట్టారు సార్. వాళ్ళు క్లాస్ కొట్టారు. చప్పట్లు 2 రకాలు ఉంటాయి సార్. చప్పట్లు 2 రకాలు ఉంటాయి: చప్పట్లు, చప్పట్లు. చప్పట్లు ఎప్పుడు కొట్టాలంటే, ఆ చప్పట్లు కొడితే సౌండ్ వస్తుంది. ఎవరినైనా అప్రిషియేట్ చేయాలంటే, సో ఎవరినైనా అభినందించాలంటే చప్పట్లు కొట్టాలి, సౌండ్ వస్తుంది. అది ఎట్లా అంటే సార్, ఇట్లా కొట్టండి సార్. సౌండ్ వస్తుంది సార్, దాన్ని చప్పట్లు అంటాం. మరి వాళ్ళు ఎట్లా కొడతారు తెలుసా సార్? వేలు ఈ పార్ట్ వీటిని చప్పట్లు అంటారు. మరి అట్లా కొడితే సౌండ్ వస్తుంది, ఇట్లా కొడితే హెల్త్ వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ హెల్త్ అని మీరు అనవచ్చు. ఎట్లా వస్తుంది అంటే, సో మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా మన పాదాల నుంచి, చేతుల నుంచి స్టార్ట్ అవుతాయి. చేతి వేల నుంచి, పాము నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందుకనే చాలా మంది ఏమంటారు సార్, రోజుకి నడవాలి, చాలా సార్లు నడవాలి అని చెప్తుంటారు. రోజు అర్ధ గంట, 1 అవర్ నడవాలని అంటారు. మరి మన వాళ్ళందరూ హెల్త్ వస్తుందని ఎక్కడ నడుస్తారు సార్? మంచి మెయిన్ రోడ్ల మీద, డాంబర్ రోడ్ల మీద నడుస్తారు. డాంబర్ రోడ్ల మీద నడిస్తే, మెయిన్ రోడ్ల మీద నడిస్తే, ఫ్లోర్ల మీద నడిస్తే, టైల్స్ మీద నడిస్తే హెల్త్ రాదు సార్. హెల్త్ ఖరాబ్ అవుతుంది. అర్థమైందా సార్? హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే, మన బాడీలో ఉన్న ప్రతి బోన్ కూడా జాయింట్ అయి ఉంటుంది. ఇలా ఈ జాయింట్ మధ్యలో కార్టిలేజ్ అనే ఒక పదార్థం ఉంటుంది. సో మనం బాగా రిజిడ్గా ఉన్న, బాగా దృఢంగా ఉన్న సర్ఫేసెస్ పైన నడిస్తే ఏమవుతుంది అంటే, ఆ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోతుంది. బాగా ప్రెస్ అయ్యి అరిగిపోతుంది. సో అరిగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, బోన్స్ డెన్సిటీ తగ్గిపోయి కిర్మ సౌండ్ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, నడుస్తుంటే కిక్కిర్ సౌండ్ వస్తుంది. సో అది చాలా ప్రాబ్లం సార్. కాబట్టి ఎప్పుడైనా కూడా సో మనకు చిన్న చిన్న రాళ్ళు, గడ్డి పైన, మట్టి పైన మాత్రమే నడవాలి. అది హెల్త్ యాక్చువల్గా. రైట్. మరి ఈ మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్ని కూడా చేతుల నుంచి, కాళ్ళ, పాదాల నుంచి స్టార్ట్ అవుతాయి. సో వాటిని నడవడం వల్ల అవి పాదాల్లో ఉన్న నర్వ్స్ యాక్టివేట్ అయ్యి మన యొక్క బ్లడ్ అనేది పల్చగా అయ్యి ఆ ఫ్లో అనేది బాడీలో ఉన్న ప్రతి సెల్కి బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. ఆ విధంగా హెల్త్ వస్తుంది. మరి చప్పట్లు కొడితే ఎందుకు వస్తుంది అంటే, మన చేతి వేళ్ళ నుంచి పోయే
నర్వ్స్ అనేది బ్రెయిన్కు యాక్టివేట్ అయి ఉంటాయి, బ్రెయిన్కు కనెక్షన్ అయి ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా మనం ఇవి ఇలా కొడితే ఇవి ప్రెస్ అయ్యి ఏమవుతుంది అంటే సో ఇక్కడ చేతి వేళ్ళ నుంచి పోయే నర్వ్స్ అనేది బ్రెయిన్కి పోయి బ్లడ్ పల్చర్ అయ్యి బ్రెయిన్కు సిగ్నల్స్ పర్ఫెక్ట్గా అందుతుంటాయి, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో బ్రెయిన్ యాక్టివేట్ అయితే ఏమైతే సార్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి సిగ్నల్స్ని పర్ఫెక్ట్గా ఇస్తుంది. సో బ్రెయిన్ పని చేయకుండా ఏమంటాం సార్ వాళ్ళని కోమాలకు పోయిండు బ్రెయిన్ డెడ్ అంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కూడా ఒక 10-20% కోమాలకు పోయే ఉంటాం. ఎందుకంటే ఒక ప్రాబ్లం అవుతుంది, ఒక సమస్య ఇంకేదో పరిస్థితి వస్తుంది, సరిగా ఆలోచించండి. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్టివ్గా లేదు, యాక్చువల్గా దానికి సంబంధించిన పని చేయట్లేదు మనం. సో కాబట్టి ఈ ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారంటే సో ఇలా కొట్టడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ నర్వ్స్ యాక్టివేట్ అవుతుంటాయి, దానివల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. హార్ట్ అటాక్స్ అనేవి రావు సార్, యాక్చువల్గా అది సైంటిఫికల్గా ప్రూవెన్. మరి చప్పట్లు కొడితే మంచిదని ఎక్కడ పడితే అక్కడ కొడితే ఏమవుతుంది సార్? ఇక్కడ అవకాశం ఉంది మీకు చప్పట్లు కొట్టడానికి, కాబట్టి ఇక్కడ చప్పట్లు కొడితే ఫ్రీగా హెల్ప్ వస్తుంది. ఇదే చప్పట్లు కనుక మంచిదని బయట రోడ్డు మీద కొట్టడానికి గలీజ్గా ఉంటుంది, చిల్లర వేసిపోతుంది. ఓకేనా సార్? రైట్. కాబట్టి ఈ ఈవెంట్ మొత్తం మీకు ఎక్కడైనా చప్పట్లు కొట్టాలి అని అనిపిస్తే, మైండ్లో మీకు నిజంగా చప్పట్లు కొట్టాలని అనిపిస్తే కొట్టండి, విసిరేయాలనిపిస్తే వేయండి, వేసి డ్యాన్స్ చేయాలనిపిస్తే చేయండి. అర్థమైందా సార్? బిగబట్టి కూర్చోకండి, ఫ్రీగా కూర్చోండి. ఓకేనా సార్? రైట్. సో ఇప్పుడు మీరు ఒక ఆపర్చునిటీ, అద్భుతమైన ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి, దానిలో ఏం జరుగుతుందో చూడడానికి వచ్చారు. యాక్చువల్గా ఆపర్చునిటీ అద్భుతమని నేను చెప్తే బాగుంటుందా సార్? ఎవరు చెప్పాలి? విన్నోళ్ళు మీరు చెప్పాలి, అది అద్భుతమైన ఆపర్చునిటీ కాదా అని. ఓకేనా సార్? రైట్. మరి ఆపర్చునిటీ ఏంటి, అసలు ఆ కంపెనీ ఏంటి అని చూసినట్లయితే యాక్చువల్గా ఈరోజు జరిగే మీటింగ్ ఏంటి అంటే సో సక్సెస్ సెలబ్రేషన్ ప్రివ్యూ సెమినార్. సో ఇక్కడ చాలామంది లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈ కంపెనీలో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేసి వాళ్ళు ఒక ర్యాంక్కి, ఒక అచీవ్మెంట్కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళకి ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్ ప్రివ్యూ జరుగుతుంది యాక్చువల్గా. సో వాళ్ళ మాటల్లో కూడా మనం వినొచ్చు, వాళ్ళు ఇంతకుముందు ఏ స్టేజ్లో ఉండే, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కంపెనీ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి, సో అనేది వాళ్ళ మాటల్లో మనం వినొచ్చు. సో అది విన్న తర్వాత నిజంగా మీకు కూడా బెటర్గా అనిపిస్తే సార్ మీకు కూడా ఈ కంపెనీ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ తోటి వెల్కమ్ చెప్తుంది సార్ మీకు అందరికి కూడా. రైట్ సార్. ఓకే. సో ఈ కంపెనీ గురించి బ్రీఫ్గా చూద్దాం సార్. సో ఏంటి ఈ కంపెనీ అంటే, ఈ కంపెనీ పేరు డే జాయ్ అనే కంపెనీ సార్. ఈ కంపెనీ ఏంటి సార్? డే జాయ్ అనే కంపెనీ. ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ని బ్రీఫ్గా చూద్దాం సార్. నేను కట్టే కొట్టే తెచ్చే అంటే చెప్తా, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మీరు బోర్ కొడుతుందంటే సార్ నాకు బోర్ కొడుతుందని లేచి చెప్పండి. ఓకేనా సార్? రైట్. సో ఇది 2019లో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో అప్రూవ్డ్ అయిన లీగల్ కంపెనీ. సో ఈ కంపెనీ అంటే ఒకటే కంపెనీ కాదు, ఈ కంపెనీ పేరు అడిలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో ఏర్పడ్డ అతి పెద్ద కంపెనీ. ఈ కంపెనీలో 18 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. జనరల్గా మన ఇండియాలో పెద్ద కంపెనీలు అంటే ఎవరి పేరు చెప్తాం సార్? టాటా, బిర్లా, అదానీ, రిలయన్స్ అని ఇలా ఒక 10-20 కంపెనీల పేర్లు చెప్తాం కదా సార్. కానీ వాళ్ళందరూ కూడా మన కంపెనీకి కస్టమర్లు సార్. వాళ్ళందరూ ఎవరు సార్? మన కంపెనీకి కస్టమర్లు. ఎంత గ్రేట్ విషయం సార్ అది. రైట్. మరి మన కంపెనీకి సొంతంగా ఉన్న ల్యాండ్ ఎంత అంటే ఓన్ బ్యాంక్ ల్యాండ్ 3000 ఎకరాలు సార్. ఎంత సార్? 3000 ఎకరాలు. ఏదైనా కంపెనీకి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయంటే చాలా పెద్ద కంపెనీ అని డబ్బు కొట్టి చెప్తాం మనం. కానీ ఈ కంపెనీకి ఓన్ ల్యాండ్ బ్యాంకింగ్ ఎంత ఉంది సార్? 3000 ఎకరాలు ఉంది. సో తర్వాత మన కంపెనీలో 3000 ఎకరాలలో 900 ఎకర్స్, 900 ఎకరాల ఓన్ కల్టివేషన్ ఫామ్ ఉంది సార్. అంటే మన కంపెనీ 900 ఎకరాలలో సొంతంగా వ్యవసాయం చేస్తారు సార్. ఆ చేసే వ్యవసాయం మనలాంటి వ్యవసాయం కాదు సార్, ఆర్గానిక్